ఓం శ్రీమాత్రే నమ. ఓం గం గణపతియే నమ. నా ఈ త్రిబులస్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం శ్రవణం నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది విపులంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం గ్రహాల గమనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2025 మార్చి 29 దాకా శని కుంభంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. ఇక గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి అక్టోబర్ 29 డిసెంబర్ 4 మధ్య కర్కాటకంలోను, తిరిగి డిసెంబర్ 4 నుంచి సంవత్సరాంతం వరకు మిథునంలోనూ సంచరిస్తాడు. ఇక రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తర్వాత కుంభంలోనూ సంచరిస్తాడు. ఇక కేతువు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు. ఇక ఈ రకమైన గోచారాన్ని బట్టి శ్రవణ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతుంది మనం పరిశీలించినట్లయితే, ఈ శ్రవణ నక్షత్ర జాతకులు చంద్రమహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి చంద్రమహాదశ, కుజమహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, శని మహాదశ, ఇలా వరుస క్రమంలో మహాదశలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు మకర రాశిలో జన్మించి ఉంటారు. వీరికి ఈ మార్చి 29వ తారీఖు నుంచి ఏలినాటి శని అనేది ఏదైతే ఉందో అది సమాప్తమైపోయి చాలా వరకు వీళ్ళకున్న ఏదైతే ఈ 7 సంవత్సరాల్లో ఎదుర్కొన్న కష్ట నష్టాలు ఉన్నాయో వాటి నుంచి చాలా వరకు కూడా వీళ్ళకి ఊరట లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మార్చి 29 దాకా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా అది ఒకవేళ కుజమహాదశ జరుగుతూ ఉంటే. ఒకవేళ రాహుమహాదశ జరుగుతున్న విద్యార్థులకైతే అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. కానీ ఎవరికైనా కుజమహాదశ జరుగుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి 29 దాకా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ద్వితీయార్థం మార్చి 29 తర్వాత నుంచి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇక రాహుమాదశ జరుగుతున్న విద్యార్థులకైతే ఈ సంవత్సరం అంతా కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ రంగ విద్యార్థులకి చాలా కలిసి వచ్చే కాలం ఇది. ఉన్నత విద్యా అవకాశాలు కానీ, విదేశీ అవకాశాలు కానీ అన్నీ అనుకున్నట్లుగానే వీళ్ళకి ఫలిస్తాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఒకవేళ రాహుమాదశ కానీ జరుగుతున్నట్లయితే వీళ్ళకి ప్రథమార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అలాగే అనుకున్న చోటకి బదిలీలు కానీ, లేదా ఉన్నత అవకాశాలు కానీ కలిగే అవకాశం ఉన్నది. విదేశీ యోగం కూడా కనిపిస్తోంది. ద్వితీయార్థం వచ్చేసరికి మే 18వ తారీఖు నుంచి కొంచెం ఉద్యోగంలో ప్రతికూలతలు అనేవి వీళ్ళకి ఉండబోతున్నాయి. ఎప్పుడైతే రాహువు ద్వితీయ స్థానంలో కుంభంలోకి వస్తాడో ఈ రాహుమాదశ జరుగుతున్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళకి కొంచెం వృత్తిలో కానీ అధిక శ్రమకు తగ్గిన ఫలితం ఉండకపోవడం, అనవసరంగా మాటలు పడడం, ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఒకవేళ ఇంక్రిమెంట్లు ఆశిస్తే ప్రథమార్థంలో అయితే ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ద్వితీయార్థంలో అయితే అవి మీరు అనుకున్న సమయానికి రాక ఆలస్యమయ్యి మీకు కొంచెం నిరాశ కలిగించే యోగం అయితే కనపడుతుంది. ఇక నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థంలో మంచి అవకాశాలు వస్తాయి. ఒకవేళ గురుమహాదశ జరుగుతూ ఉంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరికైనా చాలా యోగదాయకంగా ఉంటుంది. ఒక రాహుమహాదశ జరుగుతున్న ఉద్యోగస్తులకే ద్వితీయార్థం కొంచెం ఫలితాలు అనుకూలంగా అంతగా ఉండవు. వీళ్ళు కొంచెం రాహుమహాదశ జరుగుతున్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఒక 18 వారాల పాటు ప్రతి శనివారం శివుడికి అభిషేకం చేయించుకోవడం, లేదా ఒక నల్లని కుక్కకి గోధుమ రొట్టె తినిపించడం చేసినట్టయితే వీళ్ళకి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక అవివాహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అక్టోబర్, డిసెంబర్ మధ్యన వివాహ యోగం కనపడుతోంది. అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి మొదట 3 నెలలు కొంచెం మార్చి 29 దాకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
మార్చి 29 తర్వాత నుంచి కూడా వీళ్ళకి క్రమంగా ఆర్థిక రూపేణా పుంజుకుంటారు. ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మిగతా సంవత్సరం అంతా సాఫీగానే సాగిపోయే సూచనలైతే కనపడుతున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఏప్రిల్ దాకా కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు గానీ, మిగతా వాళ్ళెవరికీ కూడా ఈ సంవత్సరం ఎటువంటి అనారోగ్య సమస్యలు కనబడట్లేదు. ఆరోగ్యపరంగా కూడా చాలా యోగదాయకంగానే ఉండబోతోంది. అయితే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఏప్రిల్ తర్వాత కొంచెం ఊరట లభిస్తుంది. ఔషధ సేవనం తప్పదు కానీ, వాళ్ళు పడుతున్న బాధ నుంచి అయితే కొంచెం విముక్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఎవరికైతే గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ నడుస్తుందో ఈ సంవత్సరం ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఒకవేళ మీ జాతకంలో, వ్యక్తిగత జాతకంలో కానీ రాహు జరుగుతున్న, గురువు జరుగుతున్న, శని మహాదశ జరుగుతున్న మీకు ఆ అనుకూలంగా లేకపోతే, మీ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహాలు అనుకూలంగా లేకపోతే కొన్ని చిక్కులు రావచ్చు కానీ, అది కూడా ముఖ్యంగా ఏప్రిల్ లోపే. ఏప్రిల్ తర్వాత గోచారం అయితే అంతా బాగుంది. కానీ మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశలను కూడా ఒకసారి పరిశీలించుకోండి. అవి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఆ వ్యక్తిగత జాతకంలో ఏ దశలు అయితే నడుస్తున్నాయో ఆ దశానాథుడికి తగిన పరిహారం చేసుకోండి. తద్వారా మీకు మరిన్ని మంచి ఫలితాలు కలిగే యోగమైతే ఉన్నది. ఇక ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే, మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.